ఇక తులం బంగారం 1,00,000 రికార్డును బ్రేక్ చేసిన గోల్డ్ 4 నెలల్లోనే 21,000 హైక్. ఇక ఈ 1 గ్రామ్ గోల్డ్కు మస్తు డిమాండ్ అవుతుంది, కానీ అది కూడా పెరిగి పడైంది. అంతకుముందు దాన్ని రోల్డ్ గోల్డ్ అంటుండే ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ అనే పేరు ఉంది. అయితే 1 గ్రామ్ గోల్డ్ పేరు కూడా పెరిగిపోయింది. అది ఎంత ఉందో ఇప్పుడు తెలియదు, కానీ అది కూడా చాలా రేట్ అయింది. అంతకంటే ముందు గోల్డ్ ఎక్కువ కొనే కాలంలోనేమో ఈ 1 గ్రామ్ గోల్డ్ కొంత తక్కువ రేటు ఉంటుండే, కొంత సామాన్యులకు అందుబాటులో ఉంటుండే, అది కొనుక్కొని ఆ గిల్టు నగలు వేసుకొని తిరిగేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, దాన్ని కూడా పెంచేసారు. సిల్వర్ వస్తుంది ఇప్పుడు దాని ఆ రేట్ల 1 గ్రామ్ గోల్డ్ నగలు ఏమైనా కొనుక్కునే రేట్ల సిల్వర్ వస్తుంది. అంటే పైసలు వచ్చేది. రేపు పొద్దుగల 1 గ్రామ్ గోల్డ్ మళ్ళీ ఎందుకు పనికిరాదు, తీసి అవతల పాడేస్తాడే ఇలా వేసుకొని. కానీ సిల్వర్ కనీసం ఉపయోగపడుతుంది. అయితే ఆ రేటు దాకా వచ్చింది, అంత పెరిగింది. ఇలా 1,00,000 రూపాయల బంగారం అయిందంటే ముట్టింది. ఇక మొన్ననేటి నుంచే ముడుతుంది అన్నాం కదా, ఇక అందింది, ఇక వచ్చింది, ఇక పెరిగింది అని పెరిగింది, అయిపోయింది. ఇక కథ 21,000 హైక్ అయిపోయింది. దీన్ని కొంతమంది సోషల్ మీడియాను వాడుకొని 50,000కి తగ్గిపోతుంది బంగారం, 50,000కే వస్తుంది, ఇక వెయిట్ చేయర్రి అంటే కొంతమంది ఆగమవుతారు. ఎవ్వరి నమ్మకరు, అంత ఫాల్స్, అది అంత ఫ్రాడ్. అది ప్రజలని ఆగం చేయడానికి వాడు తమ్నేలు పెట్టి 50,000కే బంగారం వస్తుంది, ఇక తక్కువ అవుతుంది, ఆగ తక్కువ అవుతుంది, అంతా ఉత్తముచ్చటనే. ఇగో 1,00,000 రూపాయలు చేరింది. ఇది ఇప్పట్లో తగ్గదు. ఎంత తగ్గినా మళ్ళా ఆ 90,000 95,000 మధ్యలోనే తప్ప అంతకంటే కింద ఇక పడదు. ఎందుకంటే డిమాండ్ అట్లాంటిది, మన దేశంలో ఉన్నటువంటి డిమాండ్ అట్లాంటిది. పెళ్ళి అనగానే సామాన్యునికి యాదికి వచ్చేది బంగారం. ఇంట్లో ఆడవిలో ఉన్నది, ఆడవిలో పుట్టినదంటే జరంతా బంగారం వెనకేసుకుందాం, రేపు లగ్గంకు వనకొస్తుందని దాచిపెడతా ఉంటారు. సో బంగారం విలువ 1,00,000కి చేరింది. తులం బంగారం ఇది ట్రెండ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇంకా తులం బంగారం ట్రెండ్ ఎక్కువైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్పిండు కదా తులం బంగారం ఇస్తారని. అందుకే ఇలా ఇదంతా కూడా దీంతో కంపేర్ చేస్తూ ఉంటారు. ఇక ఈ రోజు ఈ వార్త వచ్చుడు దానికి యాడ్ చేసుకోండు. కరెక్టే, ఇది పెరిగింది. కానీ ఈ రేవంత్ రెడ్డి ఇచ్చినా బాగుండు కదా. ఇప్పుడు 5 లగ్గాలకు ఇచ్చినా అయిపో. ఈ 16 నెలలు 5 లగ్గాలు మస్తుగా ఉన్నాయి. నాకు తెలిసిన 1,00,000 లగ్గాలు కావచ్చు. ఆ 1,00,000 మందికి ఇచ్చిన అయి ఉంటాయా? 1,00,000 నీది కూడా అయింది కదా అలానే వంశీ? కాలే కదా, ఓకే. అయితే ఆ 1,00,000 పెళ్ళిళ్ళల్లా 1,00,000 చెక్కులు ఇచ్చి ఉంటే ఆ 1,00,000 వివాహాలకి కనీసం తులం బంగారం ఇచ్చాలంటే వీళ్ళు అవుతుందంటారా? అసలు ఆ లెక్కేయరు ఒకసారిగా. 1,00,000 × 1,00,000